श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, నిత్య పారాయణ గ్రంథం. రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. జై సాయి మాస్టర్. శ్రీ సాయి లీలామృతం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితం. జై సాయి మాస్టర్. మీరెవరు అని అడిగితే, వటవృక్షం, మూలం, మూలానికి మూలం మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారు అని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వల్ల షిరిడి వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే, షిరిడీని మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటల్లో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవ్వరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వల్లనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తాము అన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతోనూ, ప్రతి క్షణము సరికొత్త అలంకారణలతో అలంకరణలతో ఆయన వెలిగిపోతూ ఉంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉంది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడి. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పెద్దలు, పిల్లలు చోద్యంగా చూసేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరియైన వీధి గాని, వీధి దీపాలు గాని ఉండేవి కాదు. గ్రామంలో
తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహదేవుల ఆలయాలుండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలను విరక్కొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామం మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చుని కనిపించారు. నాడు ఆయనను చూసిన వృద్ధురాలు నానా చౌక్దార్ తల్లి ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకుని కూర్చుని కనిపించాడు. అతడి రూపం మనోహరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతను భయమెరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవ్వరు? ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలివేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పారు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలాగే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగాను, చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి, దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారం కామని, తమ గడ్డం పొడుగుగా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరు నాయక్‌తో, "ఏమిటి, 1, 2 రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను" అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలు కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వల్ల ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదు అన్నారు. కాపాడే డైరీ నుండి. 2. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయస్సెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పారు. అంతటా కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం వల్ల భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్య అంశాలివి. న్యాయవాది: మీ పేరేమిటి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూస. మతం? కబీర్. కులం? దైవం. మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి. నేనెన్నడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయే అని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తుడితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు.
అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలీకులవ్వడం ఒక అంతుపట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు, పుట్టు పూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు వందల ఏళ్ళు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయనెందరికో అటువంటి దివ్య దర్శనాలిచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించారు. తర్వాత చాలా కాలానికి అతను సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామే అని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా! అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్‌కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ, భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఆయన జన్మించిన మాట నిజమే అయితే, నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జన్మం ఉన్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. 3. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారొక సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్లారో, ఏమి చేశారో ఎవరికీ తెలీదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముడి దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ బావు అనే భక్తుడితో సాయియే చెప్తే అతను చంద్రభాను సేటుకు చెప్పారు. ఆ కాలంలో దౌలూ సేట్ ఆయన్ను చూశాడట కూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్ నగర్లోని రహటేకర్ వాడాలో ఉండేది. తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్ బావుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణిత్కర్ అనే భక్తురాలితో శ్రీ సఖారాం మహారాజ్ అంగోన్కవాడ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్కవాడ్లోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పళ్ళు కొని అతను బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ త్రిప్పి చూసి, ఇది ఇంకా పండలేదు అన్నారు. అవును అన్నాడు జోగు. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దాన్ని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 4. రెండవసారి షిరిడీ చేరే నాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాసనే గారి కుమారుడు నానాసాహెబ్ రాసనే రచయిత అనగా నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్ముడికి తన ఇంట ఆతిథ్యమిచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పం. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవుగాం పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు పొమ్మన్నారు. నాకు ఆయన్ను చూస్తూనే భిక్ష వేయాలనిపించింది. పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయన్ని వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చుని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూసి కోపంతో నీవిక్కడికెందుకొచ్చావు అని గర్జించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేమి కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తి పొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా.
అది నేనివ్వగలిగింది కాదు. మీరే తీసుకోండి. నాకీ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడా! నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ ప్రక్కనున్న శ్మశానంలోకి వెళ్లారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడొక సమాధి ప్రక్కన గుంట త్రవ్వి అందులో 2 కుండల నీరు పొయ్యమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్లు త్రాగి నన్నూ త్రాగమన్నారు. అవి త్రాగగానే నాకు చాలా సేపు బాహ్యస్పృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరకు షిరిడీలోని మసీదు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీర్ స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూశాను. నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, లంజకొడకా! ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నావు. ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుడి అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇంక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గే మహారాజ్‌గా లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలోని బదోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరే నాటికే సమర్థుడైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవల, పుంతంబ వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పుంతంబాలో శ్రీ గంగగీర్ బాబా అనే సాధువును కలిశారు. మీరు మహనీయులు నా వద్దకు రావడమేమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి. మీరో సింహాలను, ఏనుగులను శాసించగలరు అన్నారు గంగగిరి. సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతాంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. 5. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనలను గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరల వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ అనగా ప్రాచీన ప్రతిష్టానపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వల్ల ఎంతో పవిత్రమైనది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ అచ్చటి ధూప్ఖేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతలి ఒడ్డున ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళ్తుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెదికినా కనిపించలేదు. చివరికతడు దాని జీన్ మాత్రం భుజాన వేసుకుని ఇంటికి వస్తూ సింధోస్ బింధోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డుకు చేరాడు. అక్కడొక మామిడి చెట్టు క్రింద వెర్రివాని వలె ఉన్న ఒక ఫకీర్ కనిపించాడు. అతని చంకలో సట్కా అంటే దండము, ఒంటికి బారు జుబ్బ అంటే కఫ్ని, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలుం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ను చూసి తన చెంతకు పిలిచి నవ్వుతూ, ఈ జీన్ నీవు మోస్తున్నావేం అన్నారు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు, అది ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నారు. అతడు పోయి చూస్తే అతడి గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకుని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలుం గొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్ట అంటే పొడుగాటి పట్టకారు వంటిది దానితో నేలపై గుచ్చాడు. అక్కడి నుండి బుడబుడమని నీరూరింది. ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు.
తిరిగి సట్కాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటికి వచ్చింది. దానితో చిల్లుం వెలిగించి పాటిల్‌కి కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. "రేపు వస్తాను, నీవు వెళ్ళు" అని చెప్పి మరురోజు ఆ ఫకీర్ అతని ఇంటికి వెళ్లి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగ ప్రక్కనున్న తోపులలో మకాం చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉంది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్‌ను పలకరిస్తూ ఉండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెప్తారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుడి వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుబండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరల్లోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు క్రింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతూ ఉంటే చూసి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా "యా సాయి, రండి స్వామి" అని ఆహ్వానించాడు. అలనాడు ఎవ్వరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్లిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పా జోగులే, కాశీనాథులకు చెప్పారు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య భాయిజాబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూసిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు: "శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగుపెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికాయన వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలుండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చని కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయన్ను చూసిన రామగిరిబువ ఆయనను ఇలా వర్ణించాడు: ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సట్కా, చిలుంగొట్టము, అగ్గిపెట్టె ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయి బంధించి అతని కడతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరికనాడేకు కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చారు అమీన్ భాయ్. బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని, కుష్ఠరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంక మందివ్వలేదు. కొద్ది రోజులలోనే అతను మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం మానివేసి ఊదీ మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోటే పాటిల్, భాయిజాబాయి కుమారుడు, ఇంకా ఇలా చెప్పాడు: శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టేప్పటికీ ఆయనకొక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు క్రింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూల్లో చదువుకుంటూ ఉండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారం. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయనెప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చుని ఉండేవారు. రఘు పాటిల్ రోజూ మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్లు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సక్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు సిరా అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపుల్లో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నారు.
అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘుపాటిల్ మరిద్దరు ముగ్గురితో కలిసి ఆయనను దర్శించేవాళ్ళం. వామనరావు డేంగలే కూడా వారి దర్శనానికి వస్తూ ఉండేవారు. రెండవసారి సాయి షిరిడీ వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీ వెళ్ళమని ఆదేశించగా అచ్చటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడిని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు. నోరెత్తవద్దు అని బాబా మందలించడం వల్ల అతను ఆయన గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడి అంటే తాకియాకు వెళ్లి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబూర ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర నేత్ర హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లను గ్రోవి వాయిస్తున్న భంగిమలో నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుణ్ణి చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది. కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదు అనేవారు. 6. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకూసా అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకూసా అని కొన్నిసార్లు చెప్పిన దాన్ని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరు ఆధారాలేవీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగణం తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయనను షిరిడీలో సేవించానని, వారి సమాధి అచ్చటి వేప చెట్టు క్రింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దాంతో గాని, ఆయన శ్రీ అక్కలకోట స్వామి యొక్క మరొక రూపం అన్న దానికి గాని సరిపోదు. తాము అహ్మద్ నగర్ రాహటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను. మా మామ నన్నిక్కడకు తీసుకువచ్చాడు. నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు. అచ్చటి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు క్రింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడుగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాల మించి వయస్సు ఉండడానికి అవకాశం లేదు. సేలూలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూసా వృత్తాంతమే నిజమైతే, షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయసు ఉండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మడును అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుని అని చెప్పేవారు. దానికి అర్థం అదే. జయదేవ జయదేవ దత్తావధూత మోమిని వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువును ఇక్కడే చావడిలో చూశాను. ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కాదు. ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరిచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి.
అంటే సంతోషంతో కూడిన ఓర్మి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి నీవెక్కడున్నా సరే, ఇక్కడ గాని, సప్త సముద్రాలకు అవతల గాని నీ వెంట నుండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాటేతో కూడా చెప్పారట గాని అది తనకు గుర్తులేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతను వ్రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతాన్ని మరోలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాం. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండోవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవం అన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేమొక అడవిలోకి ప్రవేశించాం. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడకు పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తెప్పే ప్రమాదం ఉన్నదని, మార్గదర్శిని తీసుకొని పోవడం మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చుని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడతను. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్లి దారి తప్పాం. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాం. మాకు మళ్లీ ఆ కూలివాడు ఎదురై, మీ తెలివిపై ఆధారపడడం వల్ల దారి తప్పారు, అన్నిటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే, భగవంతుడి కృప లేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు, అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి కానీ నిరాకరించకూడదు, ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు, ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతను నిరక్షరుడైన హీనజాతివాడుగా కనిపించిన నిష్కారణమైన అతని ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవినీయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా అన్నారు. నేను వివరించాను. అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తలవంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్లిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తల్లకిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉంది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్లిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యుడిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను, కోరికలను మరిచి ఇక ఇంటికి వెళ్లాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేది ఇది. సాయి జన్మతః పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువుని సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురు ప్రసాదం, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తర్వాత సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకూసా అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వెరలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని,
వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణం, తలక్రిందులుగా వ్రేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తుడికి ప్రసాదించారు. వెనక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ 12వ శతాబ్దం, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. 7. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేర్వేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకోసా కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని అనగా మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెప్తూ ఉండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని అంటే సాసరవాడ. అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ, తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెప్తూ ఉండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉంది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటూ ఉండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెప్తూ ఉండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనే కాక సిరి సంపదలలోనూ, భక్తి దయలలోనూ కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గాం, రూయి, రహటా, పింపల్గాం, కోపరగాం, పుంతంబ, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువల్ల ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరల అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా వెలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసం అయినందువల్లనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలూరులో పెరిగి అక్కడి నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్లి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాఠే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వల్ల గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరల వారక్కడ అవతరించడం వల్ల అంతటి పుణ్యక్షేత్రం అయిందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనక శీలధి అను పేరు గల ఈ గ్రామం మరో పండరీపురం అవుతోందని, సాయినాథుడే అచ్చటి రమావరుడని దాసగణం షిరిడి మాఝే పండరిపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు. జై సాయి మాస్టర్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.